మనం అనుకుంటాం మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 200 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది అని. కానీ ఒక షాకింగ్ ట్రూత్ ఏంటి అంటే ఇండియాలో 1500 ఇయర్స్ బ్యాక్ ఒక యూనివర్సిటీ ఉండేది. అక్కడ 10,000 స్టూడెంట్స్, 2,000 టీచర్స్ ఉండేవాళ్ళు. కానీ షాక్ అయ్యే పాయింట్ ఏంటి అంటే వరల్డ్లో చాలా కంట్రీస్ నుండి స్టూడెంట్స్ ఇండియాలో చదవడానికి వచ్చారు. అలా ఎందుకో చెప్తాను, దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. నలంద యూనివర్సిటీ 5th సెంచరీ గుప్తా డైనాసిటీ టైంలో స్టార్ట్ అయింది. చైనా, జపాన్, గ్రీస్, టిబెట్ నుండి స్టూడెంట్స్ ట్రావెల్ చేసి వచ్చి చదివారు. అక్కడ రిలీజియన్ మాత్రమే కాకుండా సైన్స్, ఆస్ట్రోనమీ, మెడిసిన్, లాజిక్ ఇలా చాలా సబ్జెక్ట్స్ చదివేవాళ్ళు. మనకి ఇప్పుడు ఏఏ ఒక పెద్ద మ్యాటర్ లాగా అనిపిస్తుంది, కానీ ఆ టైంలో వాళ్ళు హ్యూమన్ మైండ్ ఇంకా యూనివర్స్ కనెక్షన్ చదివారు. కానీ 1193 ఏడీలో ఒక ముస్లిం ఇన్వైడర్ బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీ మీద అటాక్ చేశారు. అక్కడ ఉన్న 9 మిలియన్ బుక్స్ ఉన్న లైబ్రరీని బంద్ చేశారు. అంత పెద్ద లైబ్రరీ కాబట్టి కాలిపోవడానికి 3 months పట్టిందంట. ఒకసారి ఆలోచించండి, 1000 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో యూనివర్సిటీ ఉండేవి, కానీ ఇప్పుడు మనం మోడర్న్ అని చెప్పుకునే సిస్టమ్ మనం ఫార్వర్డ్ వెళ్ళామని అనుకుంటాం, కానీ నిజంగా మర్చిపోయింది మన రూట్స్. అది మన దగ్గరే స్టార్ట్ అయింది. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.